విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం। ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు రెండవ పాఠమైనటువంటి కెమికల్ ఈక్వేషన్స్ ఆ పాఠంలో బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ సంబంధించిన అంశాన్ని తెలుసుకోబోతున్నాం। జాగ్రత్తగా గమనించండి। ముందుగా కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే అసలు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి। అలాగే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి। What is a chemical reaction? A process in which elements and compounds combine to form new substances. అంటే కొన్ని ఎలిమెంట్స్ కానీ కాంపౌండ్స్ కానీ కలిసి కొత్త సబ్స్టెన్స్ కొత్త పదార్థం ఏర్పడితే దాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం। మరి ఈ కెమికల్ రియాక్షన్ లో ఏమేమి ఉంటాయి? రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్। అబ్జర్వ్ కేర్ఫుల్లీ హియర్ దీస్ ఆర్ రియాక్టెంట్స్ అండ్ దీస్ ఆర్ ప్రొడక్ట్స్। కెమికల్ రియాక్షన్స్ ఆర్ షోన్ బై ఏ కెమికల్ ఈక్వేషన్ containing reactants and products. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించి రాసేటటువంటి దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం। అంటే కెమికల్ రియాక్షన్ లో రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి। వీటిని మనము ఈక్వేషన్ లాగా రాస్తాం। దీన్ని కెమికల్ ఈక్వేషన్ అంటాం। ఇందులో రియాక్టెంట్స్ అంటే ఏమిటి? ఏ సబ్స్టెన్స్ దట్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్। అంటే ఈ కెమికల్ రియాక్షన్ జరగడానికి ముందు ఉన్నటువంటి దాన్ని రియాక్టెంట్ అంటాం। ఇక ప్రొడక్ట్ అంటే ఏమిటి? ఏ సబ్స్టెన్స్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్। అంటే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏర్పడే పదార్థాలు, వీటిని ప్రొడక్ట్స్ అంటాం। ఇక కోఎఫిషియంట్స్ అండ్ సబ్స్క్రిప్ట్స్। ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది 2H2O అనుంది। ఇక్కడ ఈ రెండునేమో కోఎఫిషియంట్ అంటాం, ఇక్కడ రెండునేమో సబ్స్క్రిప్ట్ అని అంటాం। Coefficients and subscripts are present in chemical formulas to tell how many atoms or molecules are present. ఈ కోఎఫిషియంట్స్ సబ్స్క్రిప్ట్ అనేది ఏమిటయా అంటే ఆ ఫార్ములాలో ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఎన్ని ఉన్నాయి అని తెలుపుతుంది। ఇది మర్చిపోవద్దు। ఇక కెమికల్ ఈక్వేషన్ లో మధ్యలో యారో చూపించాం। ఇంతకుముందు ఒక ఈక్వేషన్ లో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కి మధ్యలో యారో చూపించడం జరిగింది। ద యారో ఇన్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మీన్స్ దట్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్। ఇక్కడ చర్య జరిగింది అని చెప్పడానికి, రియాక్షన్ జరిగింది అని చెప్పడానికి ఈ యారోను వాడతాం। ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ కెమికల్ ఈక్వేషన్ లో ఏం పార్ట్స్ ఉంటాయో మళ్ళొకసారి చూద్దాం। ఇక్కడ ఇది యారో, ఈ యారో ఏం తెలియజేస్తుంది? కెమికల్ రియాక్షన్ జరిగినట్లుగా చెప్తుంది అన్నమాట। ఈ యారోకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిని ప్రొడక్ట్స్ అంటాం। ఇక ఇక్కడ చూసినట్లయితే మనం HCl కి ముందు 2 అని ఉంది, దీన్ని కోఎఫిషియంట్ అంటాం। అంటే రెండు
మాలిక్యూల్స్ ఉన్నట్లు, HCl మాలిక్యూల్స్ ఉన్నట్లు. ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఇది క్రింద రాయడం జరిగింది. అంటే Cl2 అంటే క్లోరిన్లు 2 ఉంటాయి అని అర్థం. ఈ విధంగా కెమికల్ ఈక్వేషన్లో ఈ పార్ట్స్ ఉంటాయి. రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్, ఒక యారో ఉంటుంది, కోఎఫిషియెంట్స్ ఉంటాయి, సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇలా అన్నిటినీ కలిపి మనము కెమికల్ ఈక్వేషన్ అంటాం. When writing chemical equations, we must remember the law of conservation of mass. కంపల్సరీగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏమిటి? అకార్డింగ్ టు దిస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఈ యూనివర్స్లో మ్యాటర్ అనేది ఎప్పటికీ మనం కొత్తది క్రియేట్ చేయలేము, ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేయలేము. మరి ఏం జరుగుతుంది? ఓన్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫామ్. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్? వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? ద టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ హ్యాస్ టు బీ ద సేమ్ యాజ్ ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇది మర్చిపోవద్దు. ఇందాక చెప్పుకున్నాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. రియాక్టెంట్స్ ఎంత ఉంటాయో ప్రొడక్ట్స్ కూడా అంత ఉండాలి. దట్స్ వై వీ మస్ట్ కౌంట్ ఆటమ్స్. అందుకని మనము రియాక్షన్లో ఉన్నటువంటి ఆటమ్స్ని కౌంట్ చేయాలి. అందుకే మనం కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. మరి బ్యాలెన్స్ చేయాలి అంటే రూల్స్ ఏంటి? రూల్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ బాగా గుర్తుంచుకోవాల్సింది. యూ కెన్ ఓన్లీ యాడ్ ఏ కోఎఫిషియంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కెమికల్ ఫార్ములా. చూడండి, ఇక్కడ H2కు ముందు 2 రాశారు, ఇక్కడ H2Oకు ముందు 2 రాశారు. ఈ కోఎఫిషియంట్స్ కేవలం ఫార్ములాకు ముందు మాత్రమే రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి H2O ఉంది కదా, ఈ మధ్యలో H2కి Oకి మధ్యలో మళ్ళీ నెంబర్స్ వేయడం కుదరదు. తప్పనిసరిగా ఫార్ములాకి ముందు మాత్రమే ఈ కోఎఫిషియంట్స్ రాయాలి. అలాగే సెకండ్ రూల్, you cannot change any subscripts and you can't add any subscripts. సబ్స్క్రిప్ట్స్ ని మార్చడం కానీ కొత్తవి యాడ్ చేయడం కానీ ఇందులో కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సబ్స్క్రిప్ట్స్ ని మార్చడం కుదరదు. ఇక you must end up with the same number and kind of atoms on both sides of the equations when you are finished. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో రైట్ సైడ్లో కూడా అన్ని ఆటమ్సే ఉన్నాయి. ఇక్కడ C1 ఉంది 1 అండ్ ఆక్సిజన్స్ 4 అండ్ హైడ్రోజన్స్ ఆర్ 4. అండ్ రైట్ సైడ్ ఆల్సో C is 1, oxygens are 4 and hydrogens are also 4. ఈ విధంగా మనము బ్యాలెన్స్ చేయాలి అంటే రూల్స్ తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో 4Na plus O2 gives 2Na2O. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏంటి? 4, ఇక్కడ 2. ఇవి మనం వేసినటువంటివి. ఇది మరి బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా చూద్దాం. 4Na రియాక్టెంట్స్లో Naలు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు 2 ఉన్నాయి. ప్రొడక్ట్స్లో Naలు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు కూడా 2 ఉన్నాయి. సో బోత్ సైడ్స్ ఆటమ్స్ ఆర్ ఈక్వల్. ఏమైనట్టు ఇప్పుడు ఇది? ఈజ్ దిస్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్? ఎస్. You have equal atoms of Na and O on both sides. Let us see another example. Look here. CO plus H2 gives CH3OH. ఇది బ్యాలెన్స్ అయిందా? ఫస్ట్ కౌంట్ ద ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ లో C1 O1 H2.
రైట్ సైడ్లో ప్రొడక్ట్స్లో ఏమున్నాయి? C1, O1, H4 ఉన్నాయి. అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషనా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. You have 2 atoms of hydrogen on the left and 4 atoms of hydrogen on the right. Then what we have to do? Look here. ఇక్కడ హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి, రైట్ సైడ్లో 4 ఉన్నాయి. ఏం చేయాలి? మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, కేవలం కోఎఫిషియెంట్స్ మాత్రమే మార్చాలి, కోఎఫిషియెంట్స్ మాత్రమే వేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హైడ్రోజన్ ముందు 2 అని కోఎఫిషియెంట్ వేసినట్లయితే ఇప్పుడు చెక్ చేస్తే హైడ్రోజన్లు 4 ఉన్నాయి, ఇటు కూడా హైడ్రోజన్లు 4 ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అబ్జర్వ్ వన్స్ అగైన్, లెఫ్ట్ సైడ్ ఆటమ్స్, రైట్ సైడ్ ఆటమ్స్, నంబర్ ఈక్వల్. Is this equation balanced? Yes. You have equal atoms of all elements on both sides. That's why it is balanced. Now let us see another example. H2 plus O2 gives H2O. ఇక్కడ చూద్దాం, లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయి? హైడ్రోజన్లు 2, ఆక్సిజన్లు 2. రైట్ సైడ్లో హైడ్రోజన్లు 2, ఆక్సిజన్ 1 ఉంది. Is this equation balanced? No. We have 2 atoms of oxygen on the left and 1 atom of oxygen on the right. So what we have to do? మనం ఏం చేయాలి? కోఎఫిషియెంట్స్ ని మనము రాయాలి. ఎక్కడ రాస్తే బాగుంటుంది చూడండి. సపోజ్ రైట్ సైడ్లో H2O ముందు 2 ఉంచాం. అప్పుడు ఏమైనాయి? రైట్ సైడ్లో హైడ్రోజన్లు 4 అయినాయి, ఆక్సిజన్లు 2 అయినాయి. ఇప్పుడు కూడా బ్యాలెన్స్ అవ్వలేదు. ఏం చేయాలి చూడండి. అగైన్ ఐఎమ్ రైటింగ్ 2 ఆన్ ద లెఫ్ట్ సైడ్. 2 అనేదాన్ని H2కు ముందు పెట్టాం. నౌ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఆన్ ద లెఫ్ట్ సైడ్ hydrogens are 4, oxygens are 2. On right side, hydrogens are 4 and oxygens are 2. Is this balanced equation? Yes. It is balanced because we have equal atoms of all elements on both sides. In this way, we have to write బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ విధంగా మీరు బ్యాలెన్స్ చేయాలి. ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు కేవలం కోఎఫిషియెంట్స్ మాత్రమే రాయాలి, వాటిని మాత్రమే మార్చాలి. ఈ విధంగా మీరు తప్పనిసరిగా పుస్తకంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వీటిలో ఏమైనా అర్థం కానట్లయితే మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఈ ఛానల్లో మీకు చాలా వీడియోలు ఉన్నాయి, చక్కగా వాటన్నిటినీ చూడండి. అలాగే మీకు ఏ విషయం మీదనైతే వీడియో కావాలో అది కామెంట్లో రాయండి. ఆ వీడియోను మీకు అర్థమయ్యే రీతిలో చేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.